కమింగ్ టు ద 'పుష్ప' సార్. యాక్చువల్లీ 'అల్లు అర్జున్‌తో' పాటు 'పుష్ప 2' నిర్మాతలతో సహా 'సంధ్య' థియేటర్‌లో వాళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడుతున్నారు. అయితే ఈ సినిమా ఏదైతే ఉందో దాని రిలీజ్‌కి సంబంధించి ఆల్రెడీ మేము చెప్పాము. థియేటర్‌కి రావద్దని హీరోయిన్‌కి మేము చెప్పాము. అయినా సరే వచ్చారు అననేసి 'సంధ్య' థియేటర్ ఓనర్స్ వాళ్ళు ఈరోజు ఈ వెల్లడిస్తున్నారు. ఇది ఎంతవరకు ఇది వాస్తవం చాలా అంటారు? తప్పు. హ్మ్. ఆ రోజు ఎందుకు చెప్పలా? 15, 20 రోజులైనాక ఇవాళ ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? హ్మ్. ఇవాళ ఈ మాట అంటే ప్రెషర్ ఫ్రమ్ గవర్నమెంటా? హ్మ్. మేము అల్లు అర్జున్ మేము అరెస్ట్ చేసింది జైలుకి పంపించి తప్పు అని ప్రజలు అనుకోకుండా ఉండటం కోసమని హ్మ్. ఇప్పుడు బెదిరించారా? బెదిరించారా? అది చెప్పినట్టు అథారిటీ ఉందా? ఏమైనా లెటర్ ఇచ్చారా? లేకపోతే ఫోన్ కాల్ రికార్డింగ్ ఏమైనా ఉందా చెప్పినట్టు? హ్మ్. చెప్పినట్టు రికార్డింగ్ ఇదిగోండి, ఇదిగోండి ఫోన్ కాల్ పలానా నంబర్ రికార్డ్ చేసి చూపించమనండి. హ్మ్. అన్ని పిచ్చి అబద్ధాలు ఇప్పుడు మేము చెప్పాము అని. అంటే ప్రెషర్ ఆఫ్ ది ప్రభుత్వం. అవును. ప్రభుత్వం మీరన్నట్టుగానే ఒకవేళ ఆయన నిజంగానే చెప్పుంటే ఇదే మాట మొదట్లో ఎందుకని మొదట్లో చెప్పలేదు. చెప్పలా? హ్మ్. 15 రోజులైనాక ఇవాళెందుకు చెప్తున్నారు? అంటే ఇది ఎక్కడో ప్రెషర్ వస్తాంది. ప్రెషర్ ప్రభుత్వం నుంచి ప్రెషరు. మీరు ఈ మాట చెప్పండి. సో, మేము దోషిగా అల్లు అర్జున్ దోషి అన్న మాట వాస్తవం అని మేము మా మాట కరెక్ట్ అవ్వాలి. లేకపోతే మేము బదనాం అయిపోతాం. కనుక మీరు ఆ మాట చెప్పండి అని చెప్పిస్తున్నట్టు ఉంది. హ్మ్. ఇప్పుడు కూడా ఐ విల్ ఛాలెంజ్. చెప్పారు కదా! ఏ రోజు చేశారు? ఏ టైంకి చేశారు? రికార్డింగ్ ఉంటది. లెట్ ది రిలీజ్ ది రికార్డ్. మీ దగ్గరే ఉందిగా ప్రభుత్వం. ఇమ్మీడియేట్‌గా ఫోన్ ట్యాపింగ్ ఫోను పంపిస్తే ఇస్తారు కదా! ఏ టైంలో, ఏ టైంలో ఆ టైం రికార్డింగ్ వస్తది. రికార్డింగ్ చూపించండి. ఇదిగో అల్లు అర్జున్ చెప్పిన మాట. అల్లు అర్జున్ అంత బుద్ధి తక్కువోడు కాదు. మీరు రావద్దు అంటే రాటానికి. సినిమా హీరోలు చాలా బుద్ధి గలోళ్ళు మా వాళ్ళు. 'దేవరాకు' కూడా మీరు క్యాన్సెల్ చేయండి అంటే 'దేవరా' క్యాన్సెల్ చేశాడు. డబ్బులు పోతున్నాయి. 50,00,000 పోతుందన్నా సరే క్యాన్సెల్ చేశారు. అలాగే మీరు రావద్దనంటే క్యాన్సెల్ చేస్తారు. ఆటోమేటిక్ రారు. మీరు చెప్పలేదు. ఊరినే ఇవాళ డ్రామా చెప్తున్నారు. ఇది ఒక పెద్ద బిల్డప్ కదా ఇప్పుడు. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి 'అల్లు అర్జున్' ప్రవర్తనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. అయితే ఏంటంటే ఓ బాలుడు చనిపోయాడు అన్న ఇది లేకుండా ఈయన పోలీసుల పట్ల ప్రవర్తించిన తీరు కావచ్చు, లైక్ ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఆయన చూపించిన ఆ విధానం కూడా బాగోలేదు అని మండిపడుతున్నారు. దాంతో పాటుగా ఈయన బాలుడికి ఏమైంది అనే అవగాహన లేకన్నా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లారు. ఇది ఏమైనా కరెక్టేనా అని అనేసి మండిపడుతున్నారు. దీనిపై మీ ప్రవర్తన అసలు మీ అసల ఒపీనియన్ ఏంటి సార్? ఈ రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అసల? మనిషికి మాట్లాడటానికి అలాంటి మాటలు. అందరూ ఎళ్తాంటే ఎళ్ళొచ్చా? ఇప్పుడు ఈయన మాటిని కోర్టు ధిక్కారం ఎళ్తే ఇవాళ. అల్లు హ్మ్. అర్జున్ ఆ పిల్లాడి దగ్గరికెళ్తే కోర్టు ధిక్కారం. అంతకు ముందు ఎళ్ళాలంటే అల్లరిగా ఉంది. ఆ టైంలో ఎళ్తే అదొక ఇన్సిడెంట్ అయ్యేది. హ్మ్. కనుక ఎళ్ళలేదు. తర్వాత కోర్టు ధిక్కారం అవుద్ది. ఎళ్ళకూడదు. సో, అతని తరపున అరవింద్ ఎళ్ళాడు. ఆ తరపున వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు. అతనికి కుటుంబానికి చేయాల్సింది చేస్తున్నారు. దీన్ని ఏదో ఎన్‌కాష్ చేసుకుందాం, దీన్ని కూడా రాజకీయం చేసుకొని లబ్ధి పొందుదామని చిల్లర వాగుడు వాగితే ఎట్లా? ఏంటి బిహేవ్ చేసింది మీరు ఇంట్లోకెళ్ళి బెడ్‌రూమ్‌లోంచి లాక్కొస్తే రావటం ఆయన ప్రవర్తించే తీరు తప్ప ఏంటని ప్రవర్తించే తీరు? రమ్మంటే వచ్చాడు. అసలు మీరు నోటీస్ లేదు, ఏమి లేదు. సడెన్‌గా బెడ్‌రూమ్‌లోకి వచ్చి రమ్మన్నారు. బట్టలు మార్చుకుంటానికి కూడా అవకాశం లేదు. వచ్చాడు. ఏంటి? ఏందో ఏం బిహేవియర్‌లో తేడా ఉంది. పోనీ ఏదో దీన్ని కూడా రాజకీయం చేసుకొని లబ్ధి పొందాలని పిచ్చి వాగుడు తప్పితే ఇంకోటేం కాదు. హ్మ్. అండ్ ఇంకోటొచ్చేసి సార్, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. అయితే నేను సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా ఎలాంటి బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునే అనుమతి ఇవ్వను. అండ్ రెండోదొచ్చేసి ఒక మాట కూడా అన్నారు. అసలు అల్లు అర్జున్ ఒక మనిషేనా? ఈ ప్రవర్తన ఏమైనా బాగుందా? అని అన్నట్టుగా అన్నారు. అసలు ఈ ఆయన మాటలపై మీ ఆహ్, ఉద్దేశ్యం ఏంటి సార్? ఆయన సినిమా వాళ్ళ మీద ఏదో కక్ష కట్టుకున్నట్టు ఉన్నాడు. హ్మ్. అల్లు అర్జున్ మనిషేనా అంటే నువ్వు మనిషివేనా అని అడిగితే ఎంతసేపు? హ్మ్. సీఎం నువ్వు అర్హుడివేనా సీఎం పదవికి రేవంత్ రెడ్డి అని అడిగితే ఎంతసేపు? నీ భాష, నీ సంస్కారం ఆ సీటుకి తగిన సంస్కారమేనా? ఆ సీటుకి తగిన భాషేనా నువ్వు మాట్లాడేది అని అడిగితే ఎంతసేపు? ఊరినే మాట్లాడేటప్పుడు నోటికొచ్చింది ఏదో మాట్లాడితే మైక్ ఉంది గనక మన చేతికి మనకు మైక్ ఉంది, అధికారం ఉంది గనక ఏమైనా మాట్లాడొచ్చు అంటే ఏంటంట నువ్వు చేసిన నీ తప్పు పోలీసులు తప్పుని కప్పిపుచ్చుకుంటం కోసమని అతన్ని నిందితుడిని చేయాలని మీ ప్రయత్నం. ఏంటి మీ కసి ఏంటి? మీ కక్ష ఏంటి? ఎందుకు కసి వాళ్ళ మీద? అల్లు అర్జున్ మీద? ఏమిటి కసి? సినిమా వాళ్ళ మీద ఒకళ్ళ పట్టు ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పట్టుకొని వేధిస్తున్నారు సినిమా వాళ్ళని. ఆ రోజు 'ఎన్‌కర్మేషన్‌లో' నాగార్జునని, ఆ తర్వాత సమంతని, ఆ తర్వాత అర్జున్ ఇప్పుడు. ఏమిటి అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరు సినిమా వాళ్ళ మీద పడుతున్నారు. సినిమా వాళ్ళని వేధించడానికి
చాలా తప్పు చేస్తున్నారు. సినిమా వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఉన్నారు. ఏదో వాళ్ళకి ఎందుకు లేదు రాజకీయాలు ఎందుకని ఊరుకుంటా ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే తగిన దీటైన సమాధానం చెప్పే అవసరం రోజొస్తుంది. హ్మ్. అయితే ఈ బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో అట్లా టికెట్ రేట్లు నేను పెంచే అవకాశం ఇవ్వనన్నది ఇప్పుడు జరిగేదంటారా? ఇప్పుడు ఇప్పుడు అడిగి ఇప్పుడు అంటున్నాడు ఆయన మేము ప్రభుత్వానికి ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వద్దండి రేట్లు పెంచొద్దని ఎప్పటినుంచో అడుగుతున్నాం కదా! హ్మ్. ఎప్పటినుంచో అడుగుతున్నాం. అప్పుడేమో పెడచెవిన పెట్టి ఇచ్చేశారు. ఇప్పుడు మేము ఇవ్వమని చేతులు కాలినాక ఆకులు పడి పెద్ద ప్రగల్భాలు పలికితే ఎట్లా? ఆ రోజు మా లాంటోళ్ళం చెప్పాం. ఇవ్వద్దు దీనివల్ల లేనిపోని టెన్షన్ అనవసరం ఇది. ఇది ప్లస్ బ్లాక్ మార్కెటింగ్ టికెట్లు. ఈ దరిద్రాన్ని వద్దంటే ఆ రోజు మీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మీ మంత్రికి విన్నపం ఇస్తే పట్టించుకోలేదు. ఆ రోజు ఇచ్చారు. అందుకని కోర్టులో కేసేయాల్సొచ్చింది. కోర్టులో మొన్న 17 మళ్ళీ వాయిదా పడింది. 17 తారీఖు జరగాల్సింది వాయిదా పడింది. కోర్టులో ఎయాల్సొచ్చింది. అప్పుడే మీ ప్రభుత్వం వింటే మా మాట వింటే అసలు ఈనాడు ఈ గొడవే లేదు. ఆనాడు మీరే కదా ఇచ్చేశారు. పూసుకొని, రాసుకొని ఇచ్చేశారు. ఇవాళ తప్పు జరిగినాక ఇక ఆ తప్పు నుంచి తప్పించుకోవటం కోసమని మేమివ్వము. ఇవ్వమని ఆ రోజు అంటే బాగుండేది. ఇవాళెందుకు చేతులు కాలినాక, ఒక ఇన్సిడెంట్ జరిగినాక ఇవాళ ఇవ్వమని పెద్ద నీతులు చెప్తే ఎందుకు? అంతే ఆ రోజేమో ఆహ్, మెహర్బానీగా ఇచ్చేశారు. ఇప్పుడేమో మాట్లాడుతున్నారు. ఇయన్నీ పిచ్చి మాటలు, పిచ్చి గాలి మాటలు. హ్మ్. ఏదో అధికారం ఉంది కదా గానీ ఏది పడితే అది మాట్లాడితే మనిషేనా? వ అల్లు అర్జున్ మనిషేనా? అదే మాట తిరిగి అడిగితే నువ్వు మనిషేనా అని అడిగితే ఏముంది ఎంతసేపు? పిచ్చి మాటలు మర్యాదగా మాట్లాడాలి. మర్యాదగా మసలుకోవాలి. సంస్కారంగా మాట్లాడాలి. హ్మ్. సరే ఆఖరిగా ఎన్నడూ లేని విధంగా 2024లో మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఎనలేని మచ్చనేది ఏర్పడేటట్టు తయారవుతుంది. ఏంటంటే 'జానీ మాస్టర్‌ని' అరెస్ట్ చేయడం కావచ్చు, తర్వాత ఏదైతే ఉందో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, రీసెంట్‌గా అయిన ఈ 'అల్లు అర్జున్' కేస్ కావచ్చు, మీరన్నట్టు 'నాగార్జున' గారి విషయంలో అవ్వచ్చు, 'సమంత' గారి విషయంలో అవ్వచ్చు, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఏం ఒకటి, లేదమ్మా. ఒకటి మర్చిపోతున్నారు అనేసరికి ఇంకోటొచ్చి వీళ్ళు పడుతుంది ఈ సినిమా వివాదం. వాళ్ళని పెట్టుకొని పాపులర్ అవ్వాలని చూస్తున్నారమ్మా. వీళ్ళకి పాపులారిటీ లేదు. ప్రజల్లో హ్మ్. పాపులారిటీ లేదు. పబ్లిక్‌లో పాపులారిటీ లేదు. ఏదో వచ్చారు అధికారంలోకొచ్చారు. వీళ్ళ మనుషులెవరు కూడా పబ్లిక్‌లో ప్రజల నుంచి ఎగసి వచ్చిన వాళ్ళు కాదు. ఆళ్ళు కాళ్ళు పట్టుకుని, ఈళ్ళు కాళ్ళు పట్టుకొని వచ్చినోళ్ళే. వీళ్ళకి పాపులారిటీ లేదు. సో, పాపులారిటీ తెచ్చుకోవటానికి ఏదో ఒక సినిమా వాళ్ళ మీద అటాక్ ఇస్తే మొత్తం న్యూస్ కవర్ అవుద్ది. మొత్తం మీడియా అంతా కవర్ అవుద్ది. అందుకే మాట్లాడుతున్నట్టు ఉంది తప్పితే వీళ్ళు వేరే కారణాలు కనపడట్ల. హ్మ్. వేరు బ బ ఫట్టని సినిమా వాడి మీద ఒంటికాల మీద లెగుస్తున్నారు. అసలు ఎళ్ళిపోమంటారా సినిమా ఫీల్డ్ ఇక్కడి నుంచి? వాళ్ళ ఉద్దేశ్యం అదే. రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం అదేనా? ఇప్పుడు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నాడా? చంద్రబాబు అక్కడ ఆంధ్రాలో సినిమా ఫీల్డ్ రావాలని చెప్పి కోరుకుంటున్నాడు గనక ఇక్కడ గొడవ పెడితే వీళ్ళు పోతారనా? గురువు కోసం శిష్యుడు చేస్తున్న డ్రామానా ఇది? అర్థం కావట్ల చూడాలి. హ్మ్. అంటే ఇలా కూడా జరిగే అవకాశం ఉందంటారా? అంటే 100కి 100 ఇక్కడక్కడి రూపాయలు. నుంచి? ఇప్పుడు అక్కడేమో చంద్రబాబు తెలుగు ఇండస్ట్రీ అక్కడికి రమ్మని అడుగుతున్నాడు. హ్మ్. ఇండస్ట్రీ రావాలని. సో, ఇక్కడున్న మరి హీరోలు ఇక్కడ ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నారు. వీళ్ళు రావాలంటే ఇక్కడ వీళ్ళకి అటాక్ ఇస్తా ఉంటే చెయ్యి దరిద్రం. ఈ ప్రభుత్వం గొడవ ఎందుకు మనం పోదాం మన రాష్ట్రానికని వచ్చేస్తూ వెళ్ళిపోతారు. అలా హ్మ్. చెయ్యాలని చూస్తున్నట్టున్నాడు పవర్ గా రేవంత్ రెడ్డి. హ్మ్. అలా వాడు గురువు గారి కోసమని శిష్యుడిగా సహకరిస్తున్నట్టున్నాడు సినిమా ఫీల్డ్‌ని ఇక్కడి నుంచి తరిమేయటానికి. హ్మ్. మీరు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం అన్నదేననేది మనం కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏది నిజం, ఏది వాస్తవం అనేది అది బయట పడితే గాని మనం కూడా చెప్పలేము. ఇదంతా మనం ఊహించి చెప్పడం తప్పితే. మరి చివరికి ఏమవుతుందనేది చూద్దాం. ఇంకా ముందు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఘటనలు ఇంకెంత వరకు వెళ్ళొచ్చనే అవకాశాలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి ఒక్కొక్కరిలోనూ కూడాను. అండ్ థాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఇంత వాల్యుబుల్ టైమ్ మా కోసం కేటాయించినందుకు థాంక్ యూ.